నమస్తే ఫ్రెండ్స్, రామాయణంలో ఎందరో మహావీరులు పరాక్రమవంతులు ఉన్నారు. వారిలో వానర శ్రేష్ఠులు ఇద్దరు. ఒకరు కిష్కింధకు రారాజు, ఎదురుగా నిలిచిన వారి సగం బలాన్ని లాగేసుకోగల వరం పొందిన వాలి. మరొకరు శ్రీరామ బంటు, అంతులేని బలానికి, అపారమైన భక్తికి, అద్భుతమైన యుక్తికి మారుపేరైన ఆంజనేయుడు. ఈ ఇద్దరు మహాశక్తివంతులు ఒకరికొకరు ఎదురుపడితే ఏమవుతుంది? ఆ అద్భుతమైన ఘట్టం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పూర్వం కిష్కింధ అనే వానర రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి వాలి మహారాజు. ఆయన పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవతలను, రాక్షసులను సైతం గడగడలాడించిన మహావీరుడు. వాలికి ఇంద్రుడిచ్చిన ఒక అద్భుతమైన వరముంది. అదేంటంటే ఎదురుగా నిలిచిన వారిలోని సగం శక్తి వాలికి సంక్రమిస్తుంది. అంటే ఎదుటివారు ఎంత బలవంతుడైతే వాలి అంతకంటే రెట్టింపు బలవంతుడవుతాడు. ఈ వర గర్వంతో, వాలి అహంకారంతో ములోకాలను సైతం జయించగలనని విర్రవీగేవాడు. ఇదే సమయంలో వృషముఖ పర్వతంపై సుగ్రీవుడి మంత్రిగా, సేవకుడిగా హనుమంతుడు ఉండేవాడు. హనుమంతుడు సాక్షాత్తు